వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చి మన దేశాన్ని స్వస్థపరచునుగాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ప్రపంచమంతా స్వార్థంతో కొట్టుకుపోతున్న ఈ దినాల్లో మీ వాక్యము విశ్వాసులకు నేర్పిస్తున్న ప్రధాన పాఠం వినయ మనస్సు కలిగి ఇతరుల కార్యాలను చూచుట. ఈ అంశం మీరు మాతో మాట్లాడమని, రక్షకుడా ప్రతి అవసరం తీర్చుమని యేసు క్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప 6000 ఎపిసోడ్స్ దాటి 2 మాసాలు పూర్తయింది. ఈ కార్యక్రమం కొనసాగటం ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపా ప్రణాళిక. అయోగ్యుల పరిచర్య దేవుడు ఆనర్ చేశాడు. యేసుక్రీస్తునందు ఏ చిన్న ప్రయత్నం వ్యర్థం కాదంటానికి ఇది ఉదాహరణ. దేవుని స్తుతించమని మనవి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉన్నది. వినయమైన మనస్సు గలవారై. వినయమైన మనస్సు గలవారై. ఇక్కడ బట్ ఇన్ హ్యూమిలిటీ కౌంట్ అదర్స్ మోర్ దాన్ సిగ్నిఫికెంట్ దాన్ యువర్స్. వినయమైన మనస్సు. వినయము ఈ విశేషత ఎరుగనిది కాదు. మనం వినయం ఎక్కడ ప్రదర్శిస్తాం? మనకంటే యోగ్యుల ఎదుట, మనకంటే గొప్పవారని మనం భావించిన వారి ఎదుట మనం వినయ ప్రదర్శన చేస్తాం. మూర్ఖులు వినయం చూపక వికటం చూపుతారు, తిరస్కారం చూపుతారు, ధిక్కారం చూపుతారు. దేవుని పిల్లలు మూర్ఖత్వము, ధిక్కారము, తిరస్కారము చూపరాదు. యూ మస్ట్ బీ సైలెంట్. You must be silent. When you feel that the other person is significant than you, more significant than you, you must be silent before him. నువ్వు అతని ఎదుట మౌనంగా ఉండాల్సిందే. వినయము, విధేయత రెండు కూడా శోభస్కరమైనటువంటి లక్షణాలు. వినయము కలిగినటువంటి వారి హృదయములలో, వణుకుతూ భయపడుతూ జీవిస్తున్న వారి హృదయాలలో దేవుడు నివాసం చేస్తా అన్నాడు. నేను వినయము గల వారి యొక్క మనసులలో నివాసం చేస్తానన్నాడు ప్రభు. గర్విష్ఠులను ఆయన తృణీకరిస్తాడు. ఒక మనిషికి గర్వం ఎప్పుడు వస్తుందంటే, తనను తాను గొప్పగా అభివర్ణించుకుని అతిశయించినప్పుడు.
నాకెప్పుడు గర్వం రాలేదు. ఎందుకంటే నేను ఏమై ఉన్నానో అది 100% దేవుని కృప వలనే. ఈవెన్ నాట్ 1% ఫ్రమ్ మై పార్ట్. పౌలు అన్నారు, నేను కాదు కష్టపడింది, నా యందు దేవుని కృప కష్టపడింది అన్నాడు. ఇవాళ నాలాంటి వ్యక్తిని దేవుడు వాడుకోవటం అంటే చాలా కష్టపడి వాడుకోవటమే. ఒక మాటలో చెప్పాలంటే బలహీనుల ప్రపంచానికి ప్రతినిధి లాంటి వాడిని నేను. చంచలమైన మనసు కలిగిన వాడిని నేను. అట్లాంటి వానితో ఒక స్థిరమైన కార్యం చేయటం ఒక్క దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎట్టి గొప్ప వ్యక్తి కూడా ఒక చంచలుని స్థిరమైన కార్యక్రమం కోసం వాడుకునే సాహసం చేయలేడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే దేవుడు శక్తిమంతుడు. ఆ శక్తి కలిగిన దేవుడు వినయము గల మనసు కలిగిన వారి యొద్ద నివాసం ఉంటాడు. వినయము కలిగిన వారిని వృద్ధిలోనికి తెస్తాడు. వినయముతో శోభిల్లినప్పుడు మనం ఘనతను పొందుకుంటాం, గుర్తింపును పొందుతాం, మాదిరి కలిగి జీవిస్తాం. ఇది మనం నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం. ఒకని కంటే ఒకడు అధికముగా ఎంచుకొనుట ఈ లోక సూత్రం. ఒకడి కంటే ఒకడు అధికంగా ఎంచుకొనటం ఈ లోకం సూత్రం. బైబిల్ సూత్రం ఏంటంటే తనకంటే మరొకడు అధికుడు అని ఎంచుకొనటం బైబిల్ సూత్రం. ఒక దినాన మంగళగిరి అనే గ్రామంలో నేను వాక్య ఉపదేశం చేయటానికి పిలువబడ్డాను. నా కో స్పీకర్ ఆర్ఆర్కే మూర్తి గారు. 25 సంవత్సరాల క్రితం మాట ఇంచుమించుగా నేను చెప్పేది. నేను అప్పుడు రేడియో విశ్వవాణిలో పనిచేస్తున్నాను. ఆ మీటింగ్కి రెవరెండ్ పి జోషి గారు హాజరు కావాలి. ఆయన రాని కారణం చేత నాకు అవకాశం ఇచ్చారు. నేను చాలా బాగా వాడబడ్డాను ఆ మీటింగ్లో. వెంటనే నాలో శరీర సంబంధమైన అతిశయం పొడజూపింది. నేను కాబట్టి ఇంత గొప్పగా వాడబడ్డాను అని అనుకున్నాను. ఈ లోపల పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా నా హృదయంలో మాట్లాడుతున్నాడు. నా ప్రసంగానికి ముందు ఒక చిన్న పిల్లవాడు, బిలో 10 years బాయ్, ఒక త్రిబుల్ కాంగో డ్రమ్ ప్లే చేస్తుండగా సంఘమంతా ఉజ్జీవంగా పాటలు పాడుతున్నారు. దేవుడు నన్ను సూటిగా అడిగిన ప్రశ్న, ఆ చిన్నవాని కంటే నీవు ఏమైనా శ్రేష్ఠుడవా? నీకేమైనా గొప్ప తలాంతుందా? క్యాన్ యూ డూ దట్? నువ్వు అలా చేయగలుగుతావా? లిటిల్ ఫెలో, less than 10 years, making the people to praise God in a high mode. నువ్వు గొప్ప ప్రసంగికుడు అనుకుంటున్నావు. ఇన్ మై సైట్ యు ఆర్ లెస్ దాన్ దట్ బాయ్. ఆ పిల్లవాడి కంటే నువ్వు చాలా తక్కువ. ఇది నువ్వు గుర్తించావా అని అడిగాడు ప్రభు. నేను ఇప్పటికీ ఆ సన్నివేశం మర్చిపోను. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం హృదయంలో వచ్చినటువంటి ఒక గద్దింపు, ఒక సంస్కరణ నాలో ఎంత లోతుగా పాతుకుంటే 25 ఏళ్ళైనా అది గుర్తుందో మీరు ఒకసారి ఆలోచించాలి. నిజమే, మనం అతిశయిస్తాం కారణం లేకుండా. మనం ఏ పాటి వాళ్ళం? ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాళ్ళం. మనకంటే ఎంతమంది శ్రేష్ఠులు ఉన్నారు. ఇవాళ మార్నింగ్ ఉదయాన్నే లేచిన తర్వాత నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో
మైకేల్ జాక్సన్ అనేటువంటి ఆయన పెప్సీ కంపెనీ తరపున $4.5 లక్షల ప్రిన్స్ చార్లెస్ గారికి ఉన్న ప్రిన్స్ ట్రస్ట్కి యూకేలో డొనేట్ చేయటం కోసం ఎదురుచూస్తూ అతని టీం అంతటితో ఎదురుచూస్తున్న దృశ్యం ప్రిన్స్ డయానా గారు ఆ సన్నివేశంలో అతనితో మాట్లాడుతూ ఉండటం అది నేను చూశాను. నేను ఎందుకు దేవుని స్తుతిస్తానంటే, నేనేం వాక్యం చెప్పాల్సి ఉన్నదో దాన్ని దేవుడు నాకు ముందుగా నేర్పిస్తూ ఉంటాడు వివిధ కోణాల ద్వారా. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఈ వీడియో చూసిన 1 అవర్ తర్వాత మీతో మాట్లాడుతున్నాను, రికార్డింగ్ చేస్తున్నాను. బట్ ఇట్ ట్రాన్స్మిట్ ఇన్ ద నైట్ టైం, రాత్రిపూట ఇది ప్రసారం అవుతుంది. నేను చూశాను ఆ పెప్సీ ఇంటర్నేషనల్ టాపర్స్ అంతా కూడా వరుసగా నిలబడి ఉన్నారు, అంతా తెల్లవాళ్ళు. మైకేల్ జాక్సన్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నటువంటి పాప్ సింగర్ అండ్ డాన్స్. అతను చూడటానికి వేల మంది, లక్షల మంది ఎగబడతారు. ఇండియా అయితే పర్మిషన్ కూడా ఇవ్వలేకపోయింది. సనాతన భావాలు కలిగిన భారతదేశమే అతడు వస్తే మేము ఆపలేమన్నారు ప్రభుత్వం. అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా వెలుగొందిన ఆ వరల్డ్ పాప్ స్టార్ జాగ్రత్తగా ప్రిన్స్ విలియమ్స్ను ఆయన మరియు డయానా గారిని చూడటానికి వెయిట్ చేస్తున్నాడు. జాగ్రత్త వింటున్నారా? వెయిట్ చేస్తుండగా వాళ్ళు నడిచి వచ్చారు. వాళ్ళు నడిచి వస్తుంటే అందరు నిలబడున్నారు. వారు వచ్చిన తర్వాత ఆయన వారికి ఆ డీడీ అందజేసి, ఆ అమౌంట్ అందజేసి తన ఆల్బమ్ యొక్క వీడియోస్ ఇచ్చాడు. నేను అతని మేనరిజమ్స్ అబ్జర్వ్ చేస్తున్నాను. యువరాజు యొక్క మేనరిజమ్స్, యువరాణి డయానా మేనరిజమ్స్, అక్కడ నిలబడిన వరల్డ్ టాప్ పాప్ స్టార్ మేనరిజమ్స్ నేను అబ్జర్వ్ చేశాను. ఎంత హంబుల్నెస్తో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. దీనత్వము తగ్గించుకునుట అనేది ప్రపంచ విఖ్యాత నాట్యకారుడైన ఆయనకే సాధ్యమైంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి మనిషి గుర్తించాలి, నువ్వెంత గొప్పవాడమైనా నీకంటే నీ ముందు నిల్చున్నవాడు ఎంతో గొప్పవాడు. నేను ఒక 2 దినాల క్రితం సెయింట్ యాన్స్ కాలేజ్, డిగ్రీ కాలేజీలో ఒక టాపిక్ మీద ఒక లెక్చర్ ఇవ్వటానికి పిలువబడ్డా. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి డీన్ ఆఫ్ అకాడమిక్స్ ప్రొఫెసర్ టేకి గారు వచ్చాడు. ఆయన మైక్రో ఫైనాన్స్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద 20 ఇయర్స్గా రీసెర్చ్ చేస్తున్నాడు. 30 కంట్రీస్ తిరిగాడు. ఆయన ఒక మాట చెప్పాడు. ఒక మధ్యప్రదేశ్లో ఒక గ్రామంలో ఒక గ్రూప్ ఆఫ్ ఉమెన్తోనే ఆయన మాట్లాడటానికి సర్వేకి వెళ్ళినప్పుడు ఆమె ప్రొఫెసర్కి టీచ్ చేసిందట. ప్రొఫెసర్ గారు 20 సంవత్సరాల రీసెర్చ్తో నేను చాలా గొప్పవాడిని అని అనుకుని 30 దేశాలు తిరిగాను, ఎన్నో ఇంటర్నేషనల్ పేపర్స్ ప్రజెంట్ చేశాను నేను అనుకుని ఆ గొప్ప ప్రొఫెసర్కి పామరురాలైనటువంటి ఒక గృహిణి చెప్పిన జవాబు. మైక్రో ఫైనాన్స్లో ఆయన 20 సంవత్సరాలు సాధించిన ఒక గొప్ప రీసెర్చ్ రిజల్ట్, ఒక విలేజ్ ఉమెన్ వెరీ సింపుల్గా 2 minutesలో ఆయన కాన్సెప్ట్ని చెప్పింది. మీరు అర్థం చేసుకోవాలి, మనం గర్వించడానికి ఏ పాటు వాడు, మనం అతిశయించడానికి ఏ పాటు వాడు.
కాబట్టి వినయ మనసు కలిగి ఒకని కంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకోవాలి. అప్పుడు మీకు గర్వము రాదు. మీకంటే అందరూ యోగ్యులు అని అనుకున్నప్పుడు మీకు గర్వం ఎందుకు వస్తుంది? మీరు పరిచర్య కోరుకోరు, పరిచర్య చేస్తారు. పరిచర్య చేయించుకోవాలని ఎదురు చూడరు. ఇది యేసుక్రీస్తు యొక్క మనస్సు అని అన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏ మనస్సు? సృష్టికర్త అయిన దేవుడు నరునిగా భూమి మీద జీవించినప్పుడు ఆయన అడిగిన ప్రశ్న, వాట్ క్యాన్ ఐ డూ ఫర్ యూ? ఎవరితో అడిగాడు తెలుసా ఆ మాట? ఒక గుడ్డివాడితో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. నేను నీకేం చేయగోరుతున్నావు? ఇవాళ ఎవరైనా ఈ ప్రశ్న అడుగుతారా? ఒక అంధుడి ముందు సృష్టికర్త నిలబడి నేనేం చేయాలి? వాట్ డూ యు వాంట్ మీ టు డూ? నువ్వేం చెయ్యాలి నేనని కోరుకుంటున్నావు, చెప్పు, చేస్తానంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎంత వినయ మనస్కుడు అంటే, కుమారుని నరకటానికి కత్తి పైకెత్తినప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వినపడింది, అబ్రహామా ఏమి చేయొద్దు అని. ఆ శబ్దంతో అన్నాడు, చిత్తం ప్రభు, వాట్ కెన్ ఐ డూ మోర్ ఫర్ యూ? ఆర్డర్ మీ. నేను ఇంకా ఏం చేయాలయ్యా నీకోసం? అర్థమవుతుందా? హంబుల్నెస్ అండ్ మీక్నెస్, ఈ రెండు క్రైస్తవునికి ఆభరణం కావాలి. ఈ రెండు క్రైస్తవుని యొక్క కంఠభూషణంగా కనపడాలి, నుదుట భాషికంగా కనపడాలి. అది కనపడకపోతే మనం వైఫల్యమే. మనం ఎంత గొప్ప కార్యం సాధించినా మనం వినయాన్ని ప్రదర్శించలేకపోయామనే భావన మన ఘనత స్థానంలో అవమానాన్నే ఇస్తుంది అంటానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్. ఐ మే రీచ్ గ్రేట్ హైట్స్, బట్ ద పీపుల్ డు నాట్ ఫీల్ దట్ ఐ ఆమ్ హంబుల్. ఇట్స్ డ్యామ్ వేస్ట్. అదంతా వృధా అయిపోతుంది. నువ్వెంత ఉన్నత పదవిలోనైనా ముందు ఒక చిన్న గర్వ ప్రదర్శన ఉన్నది అని తెలిసినప్పుడు నోబడీ కేర్స్ యూ, నో వన్ రెస్పెక్ట్స్ యూ, నో వన్ గివ్ ద ప్రయారిటీ టు యూ. ఎవరు నిన్ను లక్ష్య పెట్టరు, ప్రాధాన్యత ఇవ్వరు, గుర్తింపునివ్వరు. ప్రభువు చెబుతున్నాడు, నీవెంత గొప్పవాడి అవుతావో అంతగా నీవు దీనుడవాయి, వినయ మనస్కుడవాయి, నీకంటే అల్పులను నీకంటే గొప్పవారుగా ఎంచుకోమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే వనానికి వెళ్ళే ముందు కడరాత్రి భోజనంలో శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. అర్థమవుతుందా? శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు మీరు ఆలోచించండి, అంతటి వినయ మనస్సు ఇంకెక్కడుంది? తనను వారి కంటే అల్పునిగా ఎంచుకోకపోతే వారి పాదాలు కడుగుతాడా? చెప్పాలి. ఎవరు గొప్పవాళ్ళు? శిష్యులు గురువు కంటే గొప్పవారు అవుతారా? శిష్యులు గురువు కంటే ఎన్నటికీ గొప్పవారు కాదు కదా. మరి అటువంటప్పుడు గురువు గారి శిష్యుడి పాదాలు కడగటం ఏంటి? గురువుకి ఎవరైనా పాదపూజ చేస్తారు, గురువుకి గండపెండేరం దొడుగుతారు. ఎవరైనా గురువు పాదపూజ చేయటం ఏంటి? గురువు మరొక శిష్యుని యొక్క కాళ్ళు కడగటం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? ఏమిటి దీని అర్థం?
యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను ప్రభువును బోధకుడును అయి ఉండి ఈ పని చేస్తుంటే మీరు ఇంకా ఎక్కువ చేయాలి అని అన్నాడు. హీ వాంట్స్ టు టీచ్ ఎ లెసన్ టు ద డిసైపుల్స్. దో యు ఆర్ గ్రేట్, యూ మస్ట్ బీ హంబల్ బిఫోర్ ద ఆర్డినరీ పీపుల్. సాధారణమైన మనుషుల మధ్య కూడా మీరు దీన మనసు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 11:28 సార్వత్రిక ఆదరణ కలిగించు వాక్యం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, విశ్రాంతి పొందండి. నా యొద్దకు వచ్చి విశ్రాంతి పొందండి, నేను దీన మనస్సు గలవాడను. నేను దీన మనస్సు కలవాడను. మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని అన్నాడు. ఈ వచనం నేను ఒకసారి మీ ముందు చదవాలి. తెలుగులో చెప్పాను, దీన్ని ఇంగ్లీష్లో కూడా చదవాలనుకుంటున్నాను. కమ్ టు మీ ఆల్ హూ లేబర్ అండ్ ఆర్ హెవీ లేడెన్ అండ్ ఐ విల్ గివ్ యూ ద రెస్ట్. Take my yoke upon you and learn from me, for I am gentle and lovely in heart. I am gentle and lovely in heart, and you will find rest in your souls. నేను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను. ఐఎమ్ జెంటిల్ అండ్ లవ్లీ. సాత్వికము, దీన మనస్సు, ఈ రెండే క్రీస్తు లక్షణాలు. ఇవి నాకు కావాలి. సాత్వికము, దీన మనస్సు. నేను అబ్దుల్ కలాం గారి యొక్క ప్రసంగాలు వీడియోస్లో ఫాలో అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఒక స్కూల్ విద్యార్థిని, చిన్న పాప అబ్దుల్ కలాం గారిని చాలా స్ట్రైట్గా, డేర్గా క్వశ్చన్ చేయటం చాలా సందర్భాల్లో నేను చూశాను. హీ ఇన్వైట్స్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ లిటిల్ చిల్డ్రన్. తన ఆన్సర్ చెప్తాడు, దానికి చాలా చక్కగా జవాబులు చెప్తాడు. ఒక పాప అడిగింది, ఏమండి మీరు వెనక బెంచ్లో ఉన్నటువంటి పిల్లలు గొప్ప కార్యాలు సాధించిన వారయ్యారు అనేటువంటి దాని మీద మీ అభిప్రాయం చెప్పండి అంటే ఆయన చెప్పాడు, ఎస్ ఇట్ ఈస్ ట్రూ, ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ద బ్యాక్ బెంచ్. ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవడైనా నేను క్లాసులో తరగతిలో మొదట ఉంటాను, నేను చాలా బాగా చదువుకుంటాను, డిసిప్లిన్డ్ అని చెప్పటానికి ఇష్టపడతారు. కానీ రాష్ట్రపతి స్థాయిలో ఉండి ఆయన ఆ చిన్న పాపకి చెప్పాడు, నేను వెనక బెంచుల్లో ఉన్న విద్యార్థినే, నేను అభివృద్ధి చెందలేదా? ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ అని ఆ పాపకు జవాబిచ్చాడు. ఆన్సరింగ్ ఏ లిటిల్ వన్, వెరీ 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 లిటిల్ వన్, ఆన్సరింగ్ ద క్వశ్చన్ ఆఫ్ ఎ లిటిల్ వన్. ఓ పాప అడిగింది, నువ్వు మిసైల్ మ్యానువు కదా, ప్రపంచ శాంతిని కాంక్షిస్తున్నాను అనే మీరు ఏ విధంగా ఈ అణుసంబంధమైనటువంటి విషయాలు మీరు సిద్ధం చేశారు అని అడిగింది. వింటున్నారా నా మాట? చిన్నపిల్లల్ని అడగమనగానే అడిగేస్తారు. ఏమని అడిగింది? నువ్వు ప్రపంచ శాంతిని కాంక్షిస్తే ప్రపంచాన్ని నాశనం చేసే అణుబాంబుకు సంబంధించిన దాన్ని నువ్వు ఎందుకు ప్రమోట్ చేశావు, తయారు చేశావు? ఒక సైంటిస్ట్గా హౌ యూ ఫీల్ దట్ యు ఆర్ ప్రమోటింగ్ ద వరల్డ్ పీస్? ఎట్లా మీరు భావిస్తారు చెప్పండి నాకు ముందు నిలదీసి. ద స్ట్రెంగ్త్ ఆనర్స్ ద స్ట్రెంగ్త్. ఆయన చాలా కొంచెం ఇబ్బంది పడినా కూడా నవ్వుతానని చెప్పాడు. బలవంతుడిని బలవంతుడు గౌరవిస్తాడు అని. ఒక చిన్న పాప ప్రశ్నకి వినయ మనసుతో జవాబు చెప్పాడు.
ఇట్స్ నాట్ పొలిటికల్. ఆయన రాజకీయంగా ఏం మాట్లాడలేదు, వాస్తవంగా మాట్లాడాడు. ఎంతో గొప్పవారు అంత తగ్గించుకుంటే మనం ఏంటండి ఊరికే మిడిచిపడతాం. 10వ తరగతి పాస్ అవునోడు, అసలు ఓనమాలు రానివాడు, స్కూల్కి పోనివాడు, కూర్చుంటే లెగలేని స్థితిలో ఉన్నవాడు, ఆర్థికంగా పతనమైన వాడు కూడా ఇవాళ గర్వం 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 గర్వం. నేను ఎప్పుడు నా హృదయానికి చెప్పుకుంటాను, ప్రపంచంలోకెల్లా అత్యల్పమైన ఆధ్యాత్మికవేత్త నేను. కానీ దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. నేను నిన్న ఫేస్బుక్లో పెట్టాను, బైబిల్ని పరిచయం చేయటంలో ప్రపంచ రికార్డు సాధించిన కారుపాటి శాంతిసాగర్ అని 1 సంవత్సరం క్రితం ఆంధ్ర జ్యోతి పేపర్లో వేసింది. నా మిత్రుడు కందుల రమేష్ పోస్ట్ చేశాడు ఆఫ్టర్ 1 year. 65 ఎపిసోడ్స్కి వాళ్ళకి అయినాయి. మీరు ఆలోచించాలి, ఒక వ్యర్థుణ్ణి దేవుడు ఇలా నిలబెట్టినప్పుడు గర్వం ఎందుకు వస్తుంది, అతిశయం ఎందుకు వస్తుంది? దీన మనసు సాత్వికం, వినయ మనస్సు, తగ్గింపు, ఇవే ఆభరణాలు. క్రైస్తవునికి ఆధ్యాత్మికతలో ఇట్టి పాఠాలు ఖచ్చితంగా నేర్చుకోవలసినవిగా ఉన్నవి. తర్వాత మీలో ప్రతివాడు తన సొంత కార్యమే చూసుకుంటున్నాడు. ఇతరుల కార్యాలు చూడండి. మనము మన కార్యాలే కాదు, ఇతరుల కార్యాలు కూడా చూడాలి. ఇంకోటి కూడా ఉంది ఇందులో, ఇతరుల కార్యాలు మాత్రమే చూడటం కాదు, మన కార్యాలు కూడా చూసుకోవాలి. వైస్ వర్స, 2 ఉన్నాయి ఇందులో. లోకానికి చెప్పినప్పుడు ప్రభువు చెప్పాడు, ఇతరుల కార్యాలు కూడా చూడండి అని. ఒక సందేశం లోకస్తులుగా ఉన్న విశ్వాసులకైతే, యూదులకైతే, బాధ్యత మరిచి తిరిగేవాడు కూడా ఇంకో వాడు చెప్పాడు ఏంటంటే, ఇతరుల కార్యాలే కాదు నీ సొంత కార్యం కూడా చూడాలిరా బాబు అని. ఇట్స్ ఎ లెసన్ ఫర్ మీ టుడే. నా వరకైతే ఇది నాకు పాఠమే. సొంత పనులు మానుకొని ఇతర పనులు చూసే స్థాయిలో సేవ చేస్తూ సొంత పనులను విస్మరించిన సందర్భాలు ఉన్నాయి. సమ్టైమ్స్ ఐ మే కాల్ ఇట్ యాజ్ ద సాక్రిఫైస్, బట్ ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు మీట్. నో వన్, ఇంకొకరు కాదు, నేనే వాటిని రీచ్ కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు సాధారణంగా బయట పనులు మావి కాదనుకుంటారు, సమాజం విషయం మనది కాదనుకుంటారు, ఇతరులకు సహాయపడటం మన పని కాదనుకుంటారు. నాకు ఖాళీ లేదు, నా డబ్బు ఎందుకు ఇవ్వాలి, ఇట్లా కొన్ని వ్యక్తులు ఆటంకాలు పెట్టుకొని పనిచేస్తుంటారు. అలా చేయకూడదు. ఇతరుల పనులు చూడటంలో వచ్చే ఒక గొప్ప సాటిస్ఫాక్షన్, తృప్తి ప్రతి ఒక్కరు అనుభవించాలి. రేపటి దినం నేను మరిన్ని విషయాలు చెబుతాను. యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు, ఏ మనస్సు, ఎలాగా, రేపు మరికొన్ని విషయాలు చెప్తాను. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అనుదినము నాకు సంభవించుచున్నవి వాక్య ఉపదేశానికి ఉపయోగపడుతున్నవి. అట్టి అనుభవాలలో నుండి నన్ను నడిపిస్తూ వాక్యాన్ని ప్రజలకు ఇస్తున్నందున నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. ఈ కార్యక్రమం కొనసాగటానికి మరియు వ్యక్తిగతంగా ఉన్న అవసరతలు తీర్చబడటానికి నాకు కావలసినటువంటి సహాయాన్ని పంపించమని ప్రార్థిస్తున్నాను. మా ప్రేక్షకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. వారు సత్యమును ఎరిగి రాకడ కొరకు సిద్ధపడటానికి సహాయం చేయండి. నశిస్తున్న ఈ లోకంలో అనేకులు నీ యొద్దకు ఆహ్వానించడానికి ఓపిక, శక్తి, బలము దయచేయండి. కుటుంబాలన్నింటినీ ఆదరించు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక.